Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ రీ ఎంట్రీ కోసం ఆ మాజీ మంత్రి పాట్లు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు మీద తాజాగా కొత్త ప్రచారం సాగుతోంది. ఆయన తిరిగి వైసీపీలో చేరతారని అంటున్నారు. ఆయన 2024 డిసెంబర్లో వైసీపీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన టీడీపీ జనసేనలలో చేరేందుకు విపరీతంగా ప్రయత్నం చేశారు. ఆఖరికి కార్పొరేటర్ అయిన తన కుమార్తె చేత అవంతి వైసీపీ మేయర్కి వ్యతిరేకంగా ఓటు వేయించి ఆమె గద్దె నుంచి దిగడానికి కారణమయ్యారు. అయినా సరే కూటమి పార్టీలు కరగలేదని అంటున్నారు. ఆయనను టీడీపీలో చేర్చుకోవడానికి మాజీ మంత్రి అడ్డుపల్ల వేస్తున్నారని చెబుతున్నారు. జనసేనలో అయితే అధినాయకత్వమే వద్దని అంటోందని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో అవంతి తన రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా తిరిగి వైసీపీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నారని ప్రచారం అయితే సాగుతోంది. ఆయన పార్టీ నేతలకు అందుబాటులోకి వచ్చారని, తన మనసులోని మాటని వారి చెవిన వేశారని అంటున్నారు. అది కాస్త వైసీపీ అధినాయకత్వం దాకా చేరిందని అంటున్నారు. అయితే ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకునే విషయంలో అధినాయకత్వం ఏ విషయమూ చెప్పలేదని అంటున్నారు. వచ్చే ఎన్నికలలో భీమిలి నుంచి పోటీ చేయడానికి అవంతి వైసీపీయే సరైన ఆప్షన్గా ఎంచుకుంటున్నారని అంటున్నారు. అయితే వైసీపీలో కూడా ఆయన రాక మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయని అంటున్నారు. పార్టీని కష్టకాలంలో వదిలేశారని, ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకుంటున్న వేళ తిరిగి ఎవరు చేరతామని అన్నా కూడా హైకమాండ్ అన్నీ ఆలోచించాలని నాయకులు కోరుతున్నారు. అవంతి విషయానికి వస్తే తొలుత ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ, ఇప్పుడు మరోసారి వైసీపీ అంటున్నారని ప్రచారంలో ఉంది. ఆయన రాజకీయం ఏ వైపు తిరుగుతుంది అన్నది తెలియదు. కానీ పొద్దుతిరుగుడు పువ్వు మాదిరిగానే వైసీపీలోకి వస్తే మాత్రం జిల్లా రాజకీయాలలో అది కొత్త వార్తే అవుతుంది అని అంటున్నారు.